ఈరోజు పొద్దున్నే వస్తుంటే మన కావూరి హిల్స్ నుంచి ఏదైతే నిన్న మాట్లాడుకున్నామో దుర్గం చెరువు పోయే రోడ్లో ఒకే ఒక్క రోజులో మా చిత్రగుప్తు చెప్పినందుకు అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళకి అండ్ రేవంత్ అన్న థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే గత 15-20 రోజుల నుంచి పారుతున్నటువంటి మంచినీళ్ళు ఒకే ఒక్క రోజు చిత్రగుప్తులో మాట్లాడడం వల్ల అది పరిష్కారం జరిగింది. అందుకు మేము జిహెచ్ఎంసీకి కానీ అండ్ రేవంత్ రెడ్డికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో రోజులుగా చూస్తున్నాం, అది ఎవరు కంప్లైంట్ చేస్తున్నారా చేయట్లేదా వాళ్ళ దృష్టికి పోయిందా లేదా నాకు తెలియదు, కానీ రోడ్లన్నీ జలమయమైనవి. అది కూడా మంచినీళ్ళ పైపు పలిగినటువంటి ఒకే రోజులో పరిష్కారం అయింది. థ్యాంక్ యూ అన్న. అండ్ అదేవిధంగా ఈరోజు మీరు వెనుక చూస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే అంటే ఒక పొలిటికల్ సర్కిల్స్లో చెప్పుకోదగ్గ వ్యక్తి. మొదలు యాక్చువల్గా నేను 2014లో అతను జనసేన పార్టీ స్థాపించినప్పుడు కావచ్చు, లేకపోతే అంతకుముందు ఒక పవనిజం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తున్నప్పుడు నాకు ఒక వింతగా అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో మా మిత్రులు కొంతమంది ఆయన గురించి చెప్తుంటే, ఆయన చేసినటువంటి సహాయం గురించి చెప్తుంటే, ఆయన మేనరిజం గురించి చెప్తుంటే నేను నమ్మలేకపోయినా. అండ్ అదేవిధంగా 2014 ఎలక్షన్స్లో ఆయన మొట్టమొదటగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక చెగువేరా అంటే ఆయన ఒక బ్రాండ్ని చెగువేరా ఒక ఫిగర్ని అన్ని టీషర్ట్ల మీద వేసుకోవడము సినిమాల్లో, అదేవిధంగా ఆయన వామపక్ష భావజాలం వైపు వెళ్తున్నట్టు అనిపించింది. నిజంగా కూడా 2014లో బీఎస్పీతో ఇటు లెఫ్ట్ పార్టీలతో ఆయన కలిసి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నా ఈయనకు ఉన్నటువంటి అన్నీ కూడా లెఫ్ట్ భావజాలం ఏమనుకొని, కానీ తర్వాత ఏమనిపించిందంటే ఇతను ఏదైతే రాజకీయాల్లో కావచ్చు, వాళ్ళ అన్న నుంచి నేర్చుకున్నటువంటి రాజకీయ పాఠాలు కావచ్చు, ఇవన్నిటిని చూస్తుంటే ఏమనిపించిందంటే ఓపిక. ఆయన ప్రతి సినిమాలో రాసేటువంటి డైలాగులు ఆయన వ్యక్తిత్వం చూసి రాస్తున్నారా, లేకపోతే ఆయన కోసమే రాస్తున్నారా, లేకపోతే ఒక్కొక్క డైలాగు ఆ చూసిన తర్వాత ఆ డైలాగును పట్టుకొని ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడా నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సనాతన ధర్మానికి, లోక కళ్యాణానికి ఆయన ముందడుగేస్తున్నటువంటి తీరును చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పట్లేదు. అండ్ ఈరోజు ఆయన మాట్లాడే ప్రతి మాట కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి ప్రతి చేష్ట కావచ్చు, ఎంతోమంది ఉద్దండులకి, రాజకీయ ఉద్దండులకి, ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకు ఒక కళగా ఉండేది, ఒక్కొక్కరికి ఒక ఎమ్మెల్యే కావాలంటేనే కళ. అండ్ కొంతమంది పార్టీలు పెట్టి ఆ పార్టీలు నడపలేక మూసుకున్నటువంటి చరిత్రలు చూసినాం. కానీ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్క అనేది ఒక ఆయన సినిమాల్లో డైలాగ్. ఈయన దీక్ష చూస్తే ఎట్లా అనిపించింది అంటే 2018 ఎలక్షన్లో ఆయన పాల్గొనలేదు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయిండు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయన వెనక్కి వెళ్ళలేదు. అందరూ ఎన్నో రకాల అవమానాలకి గురి చేసిండ్రు. ఇక మనకు తెలిసిందే, ఒక మనిషి పైన, ఒకే వ్యక్తి పైన అటాక్ చేస్తే ఆ వ్యక్తి ఎదుగుదలకు కారణమవుతాడు అని. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన మీద అటాక్ చేసిండ్రో చూసినాం. జనసేన పుట్టినప్పుడు ఒక్కడే, అందుకనే ఆయన డైలాగ్ కూడా చెప్తాడు, ఒక్కడినే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే, ఎంతమంది మోసే చరిత్ర అయినా రాసేది ఒక్కడే, ఎక్కడికైనా వస్తా, జనంలో ఉంటా, జనంలా ఉంటా అని డైలాగ్ కొట్టాడు. నిజంగా ఆయన జనంలోనే ఉన్నాడు, జనంలాగానే ఉన్నాడు, పాదయాత్ర చేసిండు. ఈరోజు ఆయన ఆ స్థానానికి ఎదిగిండు అంటే ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తిగతము, వ్యక్తిత్వము రెండు మార్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన వెనుకున్నటువంటి ఒక శక్తి ఎవరో అని ఆలోచిస్తే మా పొలిటికల్ సర్కిల్స్లో ఆయనకు ఒక అద్భుతమైనటువంటి గురువు ఉన్నాడు, శ్రీరామ్ సార్ అని. ప్రతి సినిమాలో ప్రతి వేసే అడుగు ఈ శ్రీరామ్ సార్ చెప్తే, అండ్ శ్రీరామ్ సార్ అడుగుజాడల్లో ఆయన ఫిలాసఫీని, ఆయన వ్యక్తిత్వాన్ని మార్చినటువంటి వ్యక్తి శ్రీరామ్ సార్ అని మా పొలిటికల్ సర్కిల్లో మా కామన్ ఫ్రెండ్స్ కొంతమంది చెప్తుంటారు. సో
యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. శత్రువును ఓడించడమే యుద్ధం ఒకే ఒక లక్ష్యం అంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యేంత వరకు ఒక లెక్క, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఒక భారతదేశం యొక్క రాజకీయ ముఖ చిత్రంలోనే మార్పు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ఆయన వేసినటువంటి అడుగు కారణమైందంటే అతిశయోక్తి కాదు. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ యొక్క దృష్టిని ఆకర్షించడం. ఎప్పుడూ ఈయన పొలిటికల్ పిక్చర్లో లేనప్పుడే నరేంద్ర మోడీ గారు ఇతన్ని దగ్గర తీసుకున్నాడు అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ కావచ్చు, ఆయనలో ఉన్నటువంటి ఒక భక్తిభావం కావచ్చు, ఆయన నమ్మేటువంటి ఫిలాసఫీ నరేంద్ర మోడీకి అర్థమైందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో బీజేపీకి దూరం కావడం కావచ్చు, బీజేపీ అసలు చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితిలోనే లేనప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో కూడా పవన్ కళ్యాణ్ ఈ సయోధ్యను కుదిర్చిన చూడు, అందుకు యాడ్సప్ చెప్పాలా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం అనేది ఒక చిన్న విషయం కాదు. వాళ్ళ ఆలోచన సరళి కావచ్చు, వాళ్ళ ఆచరణ సరళి కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అంత కఠినంగా ఉంటాయి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు దూరం అయిన తర్వాత ఇతడు మళ్ళీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళడం కావచ్చు, చంద్రబాబు నాయుడిని కలపడం కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల సినారియోని మొత్తము పసిగట్టడం కావచ్చు, చంద్రబాబు నాయుడుని అండ్ బీజేపీని ఒక కొలీజన్ చేసి అక్కడ పోరాడతామని చెప్పేసి ముందుకెళ్ళడం అనేది ఎవరికి తట్టనటువంటి ఆలోచన, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా చంద్రబాబు నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అద్భుతంగా అనిపిస్తాయి. దీన్నే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు తిక్కుంది దానికో లెక్కుంది అని. నిజంగానే, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఏమనుకున్నారంటే అందరూ అసలు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, రాజకీయాల నుంచి ఆయన మొత్తం చిరస్థాయిగా ఆయన రాజకీయ పార్టీ మాయమయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడము, ఒక సాంత్వన కలిగించడము, ఒక ఓదార్పు కలిగించడము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ పవర్లోకి వచ్చే విధంగా తీసుకురావడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. అందుకే అంటాడనమాట, సో ఆంధ్ర రాష్ట్ర బావు కోసం వైసీపీని అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని శపథం చేసిండు. సో లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు హలో హేపీ బై బై వైసీపీ అని చెప్పడం చాలా చాలా అద్భుతం. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక దేవస్థానాల విషయం కావచ్చు, సనాతన ధర్మ బోర్డు విషయంలో కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతం. అందరూ స్వాగతిస్తున్నారు. మనమందరం పవన్ కళ్యాణ్కి నిజంగా కూడా అండ్ మా పర్సనల్గా కూడా నిజంగా హ్యాట్సప్ చెప్తున్నాను అండ్ చేతులెత్తి దండం కూడా పెడుతున్నాం. కాబట్టి ఈ చిత్రగుప్తు సనాతన ధర్మానికి కావచ్చు, లేకపోతే మన దేశం విషయంలో ఎప్పుడు కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళను ఎప్పుడు కూడా వాళ్ళ వెనుకనే ఉంటుంది, సపోర్ట్ చేస్తుంటాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, నిజంగా కూడా ఈ సనాతన ధర్మం విషయంలో ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు కొంతమంది టుకుడే గ్యాంగ్ అంటాం మనం, లేకపోతే పరాకాష్ట రాజ్ అంటాం, నందా మేము నందా అయితే బద్రీనాథ్ అంటారు కదా. మన పవన్ కళ్యాణ్ ఇట్లా అంటాడు కదా, మెడలు ఇరుగుతాయని చెప్తాడు. సనాతన ధర్మం జోలికి ఎవరన్నా వస్తే తాట తీస్తా అని ధైర్యంగా చెప్పడం అనేది అట్లాంటి వ్యక్తి కావాలి మనకి ఇప్పుడు ఈరోజు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి, ధైర్యం ఉన్నటువంటి మనిషి పవన్ కళ్యాణ్. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి విషయంలో ఏమైనా తప్పుందా మీరు ఒక్కసారి చెప్పండి చూస్తున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఎవ్వరూ మాట్లాడరు, ఎవరో వస్తాడు 10 నిమిషాలు టైం ఇస్తే అందరినీ దేశాన్ని మొత్తం కాల్చి పడేస్తామని అనే మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ సనాతన ధర్మం గురించి ఏదన్నా ఎవరన్నా మాట్లాడితే మన హిందువుల్లోనే ఐక్యత లేదు. హిందువుల్లోనే ఒకరు విధంగా మాట్లాడతారు, ఒకరు ఇంకో విధంగా మాట్లాడతారు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం, మనం హైందవ ధర్మం కావచ్చు, సనాతన ధర్మం అనేది
ఒక ఏకతాటిపైకి రావాలి. ఏకతాటిపైకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా మనకు అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ముందుకు రావడం అనేది హర్షణీయం. మీ కామెంట్ ద్వారా కూడా చెప్పండి. సో లెట్స్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది మీరు సపోర్ట్ చేస్తారు, ఎంతమంది సపోర్ట్ చేయరు అనేది ఒక్కసారి మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి.